ఈ జాక్ మిషన్‌కి గోటు కుట్టాలంటే ఈ పాదం సరిగ్గా సెట్ అవ్వదు. మనం గోటు కుట్టేటప్పుడు మధ్యలో కుట్టు పడిపోవడం, అటు ఇటు జరిగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. మనం ఎవరైనా సరే జాక్ మిషన్ మీద గోటు కుట్టాలంటే ఇలాగా సింగిల్ పాదాలతో కుడతారు. సింగిల్‌గా ఉంటది. మామూలుగా పాదం అంటే ఇలా ఉంటది కదా! సరే ఇది ఒక పక్కే ఉంది. ఇది గోటు కుట్టడానికి పైపింగ్‌కి బాగా పనిచేస్తదిది. కానీ అలా కాకుండా ఇదే పాదానికి మిషన్‌కొచ్చే పాదానికే గోటు కూడా కుట్టాలి. అంటే ఎలాగా? ఇది అత్తమానం ఇది మార్చుకోవడం, ఇది బిగించుకోవడం పని లేకుండా సింగిల్ పాదం. ఈ పాదానికే మనకి రెండాట్లకి ఉపయోగపడేలా. మామూలుగా కుట్టేస్తది, పైపింగ్ కూడా అయిపోతది. ఇది ఎలా చేయాలి అంటే, ఇది పాదానికి ప్రత్యేకంగా మన పాదాలేం కొనుక్కోక్కర్లేదు. పాదం ఎలా ఉంటది చూసారు కదా వెనకాతల? ఈ సైడ్ చిన్న గాడి కొట్టినట్టు కనబడుతుందా మధ్యలో? ఈ గాడి ఎందుకు కొట్టామంటే ఇది సన్నగా కొంచెం ఒక ఆకురాయితో కానీ ఏదైనా కత్తిరి సానపట్టే మిషన్ అలాంటి చోట్లకి వెళ్ళి సైడ్ని చిన్న గాడి పట్టింతే మీకు రెండు విధాలుగా పనిచేస్తుంది. అత్తమానం పాదాలు ఇప్పుకోవడం మళ్ళీ బిగించడం ఎలాంటి పని ఏమి ఉండదు. ఇలాంటి మిషన్కి ఇలాంటి పాదాలు బాగా సెట్ అవుతాయి. మనం ఎందుకంటే ఈ మిషన్కి చిన్న కింద గాడి ఉండదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తుంది అది. మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అటు ఇటు వంకరలు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇలా వేయించుకోవడం వల్ల ఏముంటుందంటే గాడి పెట్టడం వల్ల మీకు రెండు విధాలుగా పని అయిపోతుంది. అత్తమని మార్చుకునే పని ఉంది, పని అయిపోతుంది అనమాట. మామూలుగా ఉండదు, ఇంకా దరదలు ఆడించేయడమే. పెళ్లిళ్ళ సీజన్ ఒకటే వర్క్ ఉంటాను మరి.